ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఎలా మాట్లాడుతున్నారు? వంకాయ ఈ పక్కన వంకాయ ఈ పక్కన వంకాయ పెడతారు ఎందుకంటే. హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ కత్తెర పాపని. ఈ రోజు ఎవరితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం తెలుసా? సెక్స్ స్పెషలిస్ట్ భవానీ డాక్టర్ గారితో. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషియా. హాయ్ చెప్పండి. హాయ్, మీ భవానీని అందరికి తెలిసే ఉంటుంది. గట్టిగా మాట్లాడు. నేను అందరికి తెలిసే ఉంటాను. డాక్టర్ భవానీ పబ్లిక్ నా పేరు పెట్టారు, అది నేను పెట్టుకోలేదు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం. మీ పేరు? సెక్స్ అని కాదు, నా పేరు భవానీ. నేను డిప్లొమా కంప్లీట్ చేశాను. ఎందుకంటే అంటే ఇప్పుడు చదువుకోని వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే వాటి గురించి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరు, అట్లని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సెక్స్ గురించి అసలు తెలియని వాళ్ళు అంటూ ఉన్నారా ఈ లోకంలో? సెక్స్ అంటే ఇప్పుడు నైట్ అయితే లైట్ ఆఫ్ చేసి చేయటమేనా? అది అట్లా అంటారా? ఒక ప్రేమ అనేది ఉండాలి, ఒక హస్బెండ్ దగ్గర ఉండాలి, అలాగే వైఫ్ దగ్గర ఉండాలి. మీరు వీడియోస్ లో అలా మాట్లాడతారు కదా, అలా ధైర్యంగా ఈ మధ్యలో ఎఫెక్షన్ అనేది ఉండాలి. ఓకే, ఇంకోటి అడుగుదా, మీరు ఎప్పుడు వీడియో చేసిన ఈ పక్కన వంకాయ ఈ పక్కన వంకాయ ఈ పక్కన వంకాయ పెడతారు ఎందుకంటే? వంకాయ ఈ పక్కన వంకాయ ఈ పక్కన వంకాయ పెడతారు ఎందుకంటే? వంకాయ అంటే వంకాయలు ఒక్కటే పెట్టాను నేను. పూలు పెడతాను, క్యారెట్ పెడతాను, అన్ని పెడతాను. అదొక్కటే చూసి ఉంటారు మీరు. అట్లా చేయడం వల్ల మీ హస్బెండ్ ఏమి అనరా? నా హస్బెండ్ మాత్రం ఏమనదు, ఎందుకంటే నాకు ఫుల్ సపోర్ట్ గా ఉండు, నా ఫ్యామిలీ సపోర్ట్ గా ఉంది. ఇంకా మిగతా వాళ్ళు వాగుతూ ఉంటారు, అలాంటి వాళ్ళ గురించి నేనైతే పెద్దగా పట్టించుకోను కూడా. అంటే ఫ్యామిలీ అంతా కలిసి ఉంటున్నారా? హస్బెండ్ మీరు వేరే అంటే? వేరే. మరి అలాగా పెయిన్ వస్తుందా? పెయిన్ వస్తేనే మజా ఉంటుందని ఇలాంటి వీడియోస్ కి ఫ్యామిలీస్ ఏమి అనరా? ఏమనరు, ఎవరైతే ఏమనరు. ఎందుకంటే నా క్యారెక్టర్ ఎట్లాంటిదో తెలుసు కాబట్టి. ఇట్లాంటి ధైర్యంగా ఈ సెక్స్ గురించే మీరు ఎక్కువ వీడియోస్ చేస్తున్నారు, నేను చూసా. కానీ కామెంట్స్ అందులో కొన్ని పెడుతున్నారు, పట్టించుకోరా కామెంట్స్? పట్టించుకోను. అవునా? అంటే ఒక వీడియో ఉంది, ఆ వీడియోకి మీరు ఇలా పెట్టారు కదా, అదే వంకాయలు పెడుతున్నారు కదా ట్యాగ్. క్యారెట్లు కూడా పెడతాను నేను, పూలు కూడా పెడతాను, అన్ని పెడతానే ఉంటాను. అంత హాట్ గా మాట్లాడతారా? అవును, అంతకంటే ఇంకా డబుల్ గానే మాట్లాడతాను నేను. ఓకే సరే, మరి ఇంత అలా మాట్లాడుతుంటే పబ్లిక్ మీరు ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఎలా మాట్లాడుతున్నారు? నేను చెప్పేదాన్ని ఒకటే, ఎందుకంటే ఒక హస్బెండ్ వైఫ్ అలాగే లవర్స్ ఒక మంచి రిలేషన్షిప్ లో ఉండటానికే నేను ఇది అన్నది తెచ్చాను మీ ముందుకి. అది మీకు అంత వల్గర్గా అనిపిస్తే అది చూడకండి అని స్టార్టింగ్ నుంచి నేను చెప్తూనే వచ్చాను వాళ్ళకి. మరి మీరు ఇంత వీడియోస్ చేస్తున్నారు కదా, ఇంత వల్గర్గా చేసినప్పుడు మీరు బయటికి నడుచుకుంటూ వెళ్ళే ముందు చూసినప్పుడు బాయ్స్ ఏమి అంటే మిమ్మల్ని గుర్తుపడుతున్నారు, ఎందుకంటే మాక్సిమం అందరూ ట్రోల్స్ చేస్తున్నారు కదా, చాలా మంది ట్రోల్స్ వస్తున్నాయి. వస్తున్నాయి, చూస్తానే ఉన్నా నేను కూడా. అంటే నేను రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు కూడా మంచిగానే ఫోటోలు దించుకోవడం కానీ ఇట్లా రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే, అంటే మీకు భయం లేదు, వా చేసేస్తారు. హస్బెండ్ కూడా మీకు సపోర్ట్. ఎందుకు భయపడాలి? నేను ఎందుకు భయపడాలి? ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మన ప్రాబ్లం అనేది చెప్పుకుంటేనే కదా తెలిసేది. డాక్టర్ ఒక పేషెంట్ డాక్టర్కి తన వ్యాధి తన జబ్బు చెప్పుకుంటాడు అంటే ఇది అనేది అందరూ సీక్రెట్ గా రూమ్ లో చేసుకునేది కదా, మీరు వీడియోలో పెట్టేసుకున్నారు. దానికి సంబంధించిన డాక్టర్లు కూడా ఉన్నారు కదా, ఉంటే వాళ్ళు పర్సనల్ గా హస్బెండ్ కూడా కొన్ని సెక్స్ గురించి హస్బెండ్ బయటకు వెళ్ళమని భార్యలు కూడా సిగ్గుపడి అడిగేటోళ్ళు కూడా ఉన్నారు కదా. అలాంటి వాళ్ళ గురించే నేను చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు హస్బెండ్ గా ఉంటారు, వైఫ్ కొంచెం వాళ్ళకి సెంటిమెంట్ అని ఉంటారు, ఫీలింగ్స్ ఉంటాయి, చెప్పుకోవటానికి రాదు. అలాంటప్పుడు కొంతమంది అమ్మాయిలను తిట్టుకుంటున్నారు, ఆడలు పరువు తీస్తుంది అమ్మాయి ఇలా సెక్స్ గురించి మాట్లాడుతున్నారు, మీద బతుకుతున్నారు. ఇంకా అలాగా కామెంట్స్ పెడుతున్నారు కదా, వాళ్ళలో కొంతమంది పెళ్లి కాని అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్తారా? వాళ్ళ గురించి చెప్పాల్సింది ఏముంటది, మాక్సిమం చాలా మంది డైరెక్ట్ మాట్లాడుకుంటారా? పర్లేదు, మాట్లాడచ్చు. ఇంకా బాత్రూమ్కి వెళ్ళి కొట్టుకుంటా ఉంటారు అలాంటి వాళ్ళు, ఇంకా ఓయో రూమ్ లోకి పోతా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు జబ్బులు వస్తాయి కదా, కొంచెం మీరే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, సేఫ్టీ పెట్టుకోవాలంటే. మీరు పెళ్లి చేసుకుంటాం మేము అనుకుంటేనే ఖచ్చితంగా చేసుకోవాలి, లేకుంటే చేసుకోకూడదు.
ఓకే, మీకు ఒక గిఫ్ట్ తీసుకొస్తా, ఒక్క నిమిషం. దీని గురించి చెప్తారా? ఏముండదు, అబ్బాయి మెయిన్ పార్ట్ ఇది. వంట చేసి నాకు తెలిసింది, వంట చేసుకుని తింటాం, వంకాయ గుత్తి వంకాయ. మీరు అట్లా అనుకుంటున్నారు, కొంతమంది లేడీస్ కి అయితే ఇదే మెయిన్. మరి ఇది ఇంతలా ఉంది కదా, ఇది ఎలా ఒక్కసారి చెప్తారా ప్లీజ్? ఇట్లా ఎట్టు పెట్టుకోవాలా, ఇంకా అమ్మాయికి అర్థమైపోయే ఉంటుంది ఆల్రెడీ ఇట్లా పెట్టుకున్నా. ఎందుకంటే బయటకు చేసుకోలేదు కాబట్టి ఇదే ఎక్కువగా యూజ్ అయ్యేది. మీరు అరటిపండు తింటారా? నేనేం తినను అరటిపండు. తిన్నారా? ఇష్టమనా? నాకేం ఇష్టం ఉండదు. ఇష్టం అరటిపండు ఇష్టం ఉండదు అంటే? నాకేం ఇష్టం ఉండదు. మూడిట్లో మీకు ఏది ఇష్టం? అరటిపండ, కీర దోసకాయ, బాగా? నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, వీటి మీద నాకు అంతగా ఇష్టం ఉండదు. మీ హస్బెండ్ ఉన్నారు? మా హస్బెండ్ ఉంది. ఓకే.